సిరియాలో ఒక షాకింగ్ అటాక్ జరిగింది. దీనికి రియాక్షన్గా అమెరికా ఒక భారీ సైనిక చర్య తీసుకుంది. అసలు ఎందుకిలా జరిగింది? ఈ ప్రతిస్పందన వెనుక కథేంటి? రండి, ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్ ఇవి యుఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసినవి. శనివారం రోజు ఇస్లామిక్ స్టేట్ టార్గెట్లపై అమెరికా వాళ్ల మిత్రదేశాలు చేసిన దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఫుటేజ్ చూస్తే మనకర్థమవుతుంది. ఓకే, ఇది ఏదో మామూలు దాడి కాదు. ఇది ఒక భారీ స్థాయి ఆపరేషన్ అన్నమాట. దీనికొక పేరు కూడా పెట్టారు, ఆపరేషన్ హేమేకర్ స్ట్రైక్. సరే, ఈ ఆపరేషన్ ఎందుకు చేశారు? ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏమని చెప్పిందంటే, ఇది ఒక ప్రాణాంతకమైన ఐసిస్ దాడికి డైరెక్ట్ రెస్పాన్స్ అని. అంటే ఇది ఊరికే జరిగింది కాదు, ఒక నిర్దిష్ట ఘటనకు ప్రతీకారంగా తీసుకున్న చర్య. 70 ఈ నెంబర్ చూస్తేనే మనకర్థమవుతుంది ఈ ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉందో. సిరియాలోని వేర్వేరు ప్రాంతాల్లో 70కి పైగా లక్ష్యాలను టార్గెట్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఒక విస్తృతమైన సైనిక చర్య అని చెప్పొచ్చు. సరే, ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడానికి అసలు కారణమేంటి? ఈ ప్రతీకార చర్యకు దారితీసిన అసలు సంఘటన పోయిన నెలలో జరిగిన ఒక అటాక్ అన్నమాట. ఆ దాడిలో జరిగిన నష్టం అది కేవలం వస్తువులకు సంబంధించింది కాదు. 3 అమెరికన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ 3 మరణమే ఇంత పెద్ద సైనిక చర్యకు తక్షణ కారణమయ్యింది. మరి చనిపోయిన ఆ 3 ఎవరు? వాళ్లలో 2 యుఎస్ సైనికులు, ఇంకొకరు ఒక అమెరికన్ సివిలియన్ ఇంటర్ప్రెటర్. ఈ వివరాలు ఆ సంఘటన తీవ్రతను మనకు మరింత స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ దాడి చేసింది ఒకే ఒక వ్యక్తి. అంతేకాదు, అతనెవరో కాదు, సెక్యూరిటీ ఫోర్సెస్లో మెంబరట. కానీ తీవ్రవాద భావజాలం ఉందన్న కారణంతో అతన్ని జాబ్లోంచి తీసేయబోతున్నారంట. ఇది ఒక రకంగా ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు ఈ ఘటనలో ఎవరెవరున్నారు, ఇది ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళ్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఒకవైపు చూస్తే యుఎస్ దళాలు, వాళ్లకు సపోర్ట్గా జార్డన్ ఎయిర్ఫోర్స్ లాంటి మిత్రదేశాల బలగాలు ఉన్నాయి. ఇంకోవైపు టార్గెట్ అయిన ఇస్లామిక్ స్టేట్ అంటే ఐఎస్ ఉంది. ఇక ఈ ఆపరేషన్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది యుఎస్ సెంట్రల్ కమాండ్, షార్ట్కట్లో CUNTCOM. ఇక్కడ సెంట్కామ్ అనే పదం వచ్చింది కదా, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ముఖ్యం. సెంట్కామ్ అంటే యుఎస్ సెంట్రల్ కమాండ్. మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలను చూసుకునే అత్యంత కీలకమైన విభాగమిది. సరే, ఇదంతా ఎక్కడ జరిగింది? ఈ మొత్తం ఘటనకు సెంటర్ పాయింట్ సిరియాలోని పాల్మైరా. ఆ ప్రాణాంతకమైన అటాక్ జరిగింది అక్కడే. ఆ తర్వాత జరిగిన ప్రతీకార దాడుల్లో టార్గెట్ చేసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఒకసారి టైమ్లైన్ చూద్దాం. డిసెంబర్ 13న అమెరికా సిబ్బందిపైన అటాక్ జరిగింది. దానికి రెస్పాన్స్గా నెల కూడా తిరగకముందే జనవరి 11న ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఈ టైమ్లైన్ చూస్తే అటాక్కి, రెస్పాన్స్కి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా వివరాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటిలోంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఈ టేబుల్లో ఈ మొత్తం ఎపిసోడ్ సమ్మరీ ఉంది, చూద్దాం. ఫస్ట్, సంఘటన. ఇది ఒక భారీ స్థాయి ప్రతీకార దాడి. ఆపరేషన్ పేరు ఆపరేషన్ హేమేకర్ స్ట్రైక్. ఎందుకు జరిగింది? కారణం 3 అమెరికన్లని చంపిన దాడి. ప్రదేశం సిరియాలోని పాల్మైరా. ఏ యుఎస్ కమాండ్ దీన్ని డైరెక్ట్ చేసింది? సెంట్కామ్. ఇక దాడుల స్థాయి 70కి పైగా టార్గెట్స్ని ధ్వంసం చేశారు. చూశారుగా, ఈ పాయింట్స్తో మొత్తం విషయం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఫ్యాక్ట్స్ అన్నీ మన ముందున్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. ఒక దాడి, దానికి ప్రతీకారంగా మరో భారీ దాడి, ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు సాగుతున్న ఈ సైకిల్ ఆ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న సంక్షోభం గురించి మనకు ఏం చెప్తోంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. గణిత శాస్త్రవేత్త నళిని జోషి సాధించిన ఒక అరుదైన గౌరవం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. భారత సంతతికి చెందిన ఈ ప్రొఫెసర్ ఆస్ట్రేలియా అత్యున్నత సైన్స్ పురస్కారం న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ ను గెలుచుకున్నారు. అది ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి గణిత శాస్త్రవేత్తగా చరిత్ర సృష్టించారు. సరే, మొదటగా చూస్తే ఈ అవార్డు ఎందుకంత స్పెషల్ అంటే
శాస్త్రీయ పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తారు కదా. కాని ఇప్పటివరకు ఒక్క గణిత శాస్త్రవేత్తకు కూడా ఇది రాలేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఆమె. ఇక రెండో పాయింట్, అసలు ఆమె పరిశోధన మనకు ఎలా ఉపయోగపడుతుంది? సింపుల్గా చెప్పాలంటే ఆమె క్లిష్టమైన వ్యవస్థలను, అంటే వాతావరణం లాంటి వాటిని గణితంలోకి అనువదిస్తున్నారు. దీనివల్ల ఏంటి లాభమంటారా? భవిష్యత్తును మనం మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. డిజిటల్ కమ్యూనికేషన్ నుండి వైద్యం వరకు దీని ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఇక చివరిగా ఆమె జర్నీ, ఇది చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశంలో పుట్టి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమె పట్టుదల మామూలిది కాదు. ముఖ్యంగా వేరే దేశాల నుండి వస్తున్న యువ శాస్త్రవేత్తలకు ఆమె ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే నళిని జోషి అవార్డ్ కేవలం తన విజయం మాత్రమే కాదు, ప్రపంచ సమస్యల పరిష్కారంలో గణితం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. నమస్కారం. ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అయిపోయింది. అదే పిఎస్ఎల్వి C62. అసలు ఈ మిషన్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, మన దేశానికిది ఎందుకంత ముఖ్యం, వీటన్నింటినీ ఈరోజు వివరంగా విశ్లేషిద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నదే ఆ భారీ వాహనం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉంది. సరే, ఈ ప్రయోగాన్నే మనం ఒక 5 ముఖ్యమైన భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ముందుగా అసలు ఈ మిషన్ ఏంటి, ఆ తర్వాత దీనిలో ఉన్న మెయిన్ పేలోడ్, దాంతోపాటు వెళ్తున్న చిన్న చిన్న శాటిలైట్లు, వాడిన టెక్నాలజీ, ఇంకా మన దేశానికి దీనివల్ల లాభమేంటో కూడా చూద్దాం. రైట్, ముందుగా మిషన్ ఓవర్వ్యూ. అసలు ఈ ప్రయోగానికి సంబంధించిన కొన్ని బేసిక్ కానీ చాలా ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. 105 ఇది చాలా పెద్ద నంబర్. మన శ్రీహరికోట నుంచి ఇది 105వ ప్రయోగం. మన అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పొచ్చు. ఇక 64 ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఇస్రోకి అత్యంత నమ్మకమైన రాకెట్, దాని వర్క్ హార్స్ అని పిలుచుకునే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే పిఎస్ఎల్వికి ఇది 64th ఫ్లైట్. దీని సక్సెస్ రేట్ చూస్తేనే మనకర్థమవుతోంది దీని పవరేంటో. ప్రతి లాంచ్కి ఒక పక్కా టైమ్లైన్ ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా ఆదివారం 22.5 గంటల కౌంట్డౌన్ మొదలవుతుంది. ఇక సోమవారం ఉదయం సరిగ్గా 10 గంటల 17 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ రాకెట్ మోసుకెళ్తున్న మెయిన్ ప్యాసింజర్ ఎవరు? అదే ఈ ప్రయోగంలో చాలా ఆసక్తికరమైన అంశం. అదేంటో చూద్దాం పదండి. ఈ ప్రయోగంలో ప్రధాన పేలోడ్ పేరు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, కోడ్ నేమ్ EOSN. దీనిని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం రూపొందించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశ భద్రత, సరిహద్దుల పర్యవేక్షణ లాంటి చాలా సెన్సిటివ్ విషయాల్లో ఇది చాలా కీలకమైన డేటాను అందిస్తుందన్నమాట. ఈ EOSNI శాటిలైట్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి పంపిస్తారు. అసలు ఏంటి ఈ ఆర్బిట్ స్పెషాలిటీ అంటే, ఇది భూమి మీద ఒకే ప్రదేశం పైనుంచి ప్రతిరోజూ ఒకే టైంకి వెళ్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఒకే చోట వస్తున్న మార్పులను చాలా ఖచ్చితంగా గమనించవచ్చు. ఉదాహరణకు, పంటలు ఎలా పెరుగుతున్నాయి, అడవులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, సిటీలో ఎలా విస్తరిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలకు ఇది చాలా చాలా ముఖ్యం. అయితే ఈ మెయిన్ శాటిలైట్ ఒక్కటే వెళ్ళట్లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రైడ్ షేర్ మిషన్. అంటే ఒకే కారులో చాలామంది వెళ్ళినట్టు ఒకే ర్యాకెట్లో చాలా శాటిలైట్లను పంపిస్తున్నారన్నమాట. ఇది వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్. సో మన ENSNIతో పాటు ఇండియాకి చెందినవి అలాగే విదేశాలకు చెందినవి మొత్తం 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రైడ్ షేర్ను మొత్తం హ్యాండిల్ చేస్తోంది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే NSIL. ఇది ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్. మన ప్రయోగ సామర్థ్యాన్ని ప్రపంచానికి అమ్మి ఆదాయం సంపాదించడంలో దీనిదే కీ రోల్. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది, ఈ మిషన్ ఎంత గ్లోబల్ అనేది. చూడండి, మన దేశీయ స్టార్టప్ ధృవ స్పేస్ నుంచి నేపాల్, ఫ్రాన్స్, బ్రెజిల్, UK దాకా చాలా దేశాల సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇది స్పేస్ డిప్లొమసీలో మన స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. సరే, ఇదంతా చేయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు? ముఖ్యంగా శాటిలైట్లను వదిలేశాక ఆ రాకెట్ చివరి భాగంతో ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం కూడా చేయబోతున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ఈ మిషన్కి వాడుతున్న రాకెట్ PSLV DL వేరియంట్.
సింపుల్గా చెప్పాలంటే దీనికి 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉంటాయి. మరీ ఎక్కువ బరువు కాకుండా మీడియం బరువున్న పేలోడ్స్ కోసం ఇది పర్ఫెక్ట్ అనమాట. పనైపోయాక రాకెట్ భాగం ఏమవుతుంది? సాధారణంగా అది స్పేస్ జంక్ అవుతుంది. కాని ఇక్కడ ఇస్రో ఒక అడుగు ముందుకేసింది. శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టాక ఆ రాకెట్ చివరి దశ అంటే PS4 స్టేజ్తో ఒక స్పెషల్ సెకండరీ మిషన్ ప్లాన్ చేశారు. ఇది ఈ ప్రయోగంలో ఒక టెక్నాలజికల్ హైలైట్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ అన్ని శాటిలైట్లను ఆర్బిట్లో వదిలేస్తారు. తర్వాత ఆ PS4 ఇంజిన్ను మళ్లీ స్టార్ట్ చేసి దాని స్పీడ్ని తగ్గిస్తారు. దానివల్ల అది భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే దారిలోకొస్తుంది. ఆ టైంలో దానినుంచి ఒక కిడ్ క్యాప్సూల్ విడిపోతుంది. ఫైనల్గా ఆ స్టేజ్ క్యాప్సూల్ 2 సౌత్ పెసిఫిక్ ఓషన్లో పడిపోయేలా చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో స్పేస్ జంక్ని తగ్గించడానికి, రీయూజబుల్ రాకెట్ల తయారీకి ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఈ టెక్నాలజీ, ఈ కమర్షియల్ డీల్స్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు PSLV C62 లాంటి మిషన్ మన దేశానికి ఎందుకంత ముఖ్యం? ఈ మిషన్ సక్సెస్ వల్ల మనకు చాలా లాభాలున్నాయి. ఒకటి, NSIL ద్వారా మన కమర్షియల్ లాంచ్ సర్వీసెస్ మార్కెట్ ఇంకా బలపడుతుంది. 2, మన దేశంలోని ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. 3, అంతర్జాతీయంగా మన భాగస్వామ్యాలు పెరుగుతాయి. 4, ఈ PSLV-4 రీఎంట్రీ ప్రయోగం లాంటి వాటితో మన టెక్నాలజీ సామర్థ్యం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దేశ భద్రతకు అవసరమైన మన వ్యూహాత్మక సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. సో, ఈ ప్రయోగం మన ప్రస్తుత సత్తాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఇలాంటి కమర్షియల్ మిషన్లు రొటీన్ అయిపోతున్న ఈ టైంలో భారత అంతరిక్ష కార్యక్రమం ముందున్న నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్ ఏంటి? గగన్యాన్ మానవసహిత యాత్రనా? చంద్రుడిపై మరో ప్రయోగమా? లేక శుక్రగ్రహం వైపు ప్రయాణమా? మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. 2025లో ఇండియా క్లీన్ ఎనర్జీలో సాధించిన కొన్ని కొత్త రికార్డుల గురించి క్విక్గా చూద్దాం. మన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ డేటా ఏం చెప్తోందంటే 2025 మన క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి అన్నమాట. ఎందుకంటే శిలాజేతర ఇంధనాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే మన కెపాసిటీ అది ఊహించని రేంజ్లో పెరిగింది. సరే, మొదటి పాయింట్ చూద్దాం. అదేంటంటే మొత్తం వృద్ధి. 2025 ముగిసేసరికి మన శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం ఏకంగా 266.78 గిగావాట్లకు చేరుకుంది. అంటే ఇది 2024తో పోలిస్తే 22.6% ఎక్కువ. కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 49 గిగావాట్లకు పైగా కొత్త సామర్థ్యం యాడ్ అయిందన్నమాట. ఇక రెండో విషయానికొస్తే ఈ అద్భుతమైన పెరుగుదలకు అసలు కారణమేంటి? సౌర, పవన శక్తే. సోలార్ పవర్ అయితే ఏకంగా 135.81 గిగావాట్లకు చేరుకుంది. ఇక పవన విద్యుత్ కూడా 54.51 గిగావాట్లతో చాలా కీలక పాత్ర పోషించింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే 2025లో ఇండియా పునరుత్పాదక ఇంధన రంగంలో, ముఖ్యంగా సౌరశక్తిలో నిజంగా ఓ పెద్ద ముందడుగు వేసింది. మనం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంటే CGW ఆంధ్రప్రదేశ్ నీటి నాణ్యత మీద రిలీజ్ చేసిన ఒక చాలా కీలకమైన నివేదిక గురించి లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇందులో ఎన్నో ముఖ్యమైన డేటా పాయింట్స్, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ మనం సింపుల్గా విడమర్చి చూద్దాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, CGWB నివేదికలో ఉన్న అసలు హెచ్చరిక ఏంటో చూసి ఆ తర్వాత ఏ రసాయనాలు నీటిని పాడు చేస్తున్నాయో తెలుసుకుందాం. అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయి, కోస్తా తీరంలో ఉన్న సమస్యలేంటి, ఇక చివరగా ఎగ్జామ్స్ కోసం మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చర్చిద్దాం. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. CGWB యొక్క వార్నింగ్ రిపోర్ట్. అసలు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుంచి వచ్చిన ఆ టాప్ లెవెల్ ఫైండింగ్ ఏంటి? చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం రిపోర్ట్ సారాంశం అర్థం చేసుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో భారీ భూగర్భ జలాల కాలుష్యం ఉందని కేంద్ర బోర్డు హెచ్చరించింది. ఇది ఎవరో అన్నమాట కాదు, ఒక అధికారిక హెచ్చరిక. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ధారణకు ఆధారమేంటి? ఇది జూన్ 2024 నుంచి మార్చ్ 2025 మధ్యలో బోర్డు జారీ చేసిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్. వాళ్లు దేశవ్యాప్తంగా నీటి నాణ్యతను పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కొన్ని చాలా ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇక రెండవ విభాగానికి వస్తే కీలకమైన రసాయన కాలుష్యాలు. సరే, ఇప్పుడు నివేదికలోని డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు భూగర్భ జలాలను పాడు చేస్తున్న ఆ కెమికల్స్ ఏంటి? నివేదిక ఏం చెప్తోంది? ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ లిస్ట్లో ఫస్ట్ హైలైట్ అయిన డేంజరస్ పొల్యూటెంట్ యురేనియం. ఇది సహజంగా భూమిలో దొరికేదే అయినా నీటిలో దీని కాన్సంట్రేషన్ అంటే గాఢత పెరిగితే మాత్రం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ 30 ppb అంటే 30 పార్ట్స్ పర్ బిలియన్. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS సెట్ చేసిన సేఫ్టీ లిమిట్. ఈ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఆ నీరు తాగడానికి సేఫ్ కాదనమాట. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ నంబర్ని నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వాళ్ళు కేవలం ప్రాబ్లం ఉందని చెప్పి వదిలేయలేదు. ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందో కూడా పాయింటౌట్ చేశారు. చూడండి, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా 16 గ్రామాల్లో, అలాగే తిరుపతి జిల్లాలో 3 గ్రామాల్లో యురేనియం లెవెల్స్ చాలా డేంజరస్గా ఉన్నాయట. యురేనియం తర్వాత ఈ లిస్ట్లో ఉన్న మరో డేంజరస్ పొల్యూటెంట్ ఆర్సెనిక్. దీనివల్ల కూడా చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక ఆర్సెనిక్ విషయానికొస్తే సేఫ్ లిమిట్ ఎంతంటే 10 ppb. రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలోని 5 గ్రామాలను ఆర్సెనిక్ హాట్స్పాట్లుగా ఐడెంటిఫై చేశారు. అంటే ఈ గ్రామాలలో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ కంటెంట్ ఈ లిమిట్ దాటిపోయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లోరైడ్ కాలుష్యం. ఈ నివేదికలో గుర్తించిన మరో పెద్ద సమస్య ఇదే. ఫ్లోరైడ్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ అనే జబ్బు వస్తుంది. ముఖ్యంగా పళ్ళు, ఎముకల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రిపోర్ట్ ఏం చెబుతోందంటే ముఖ్యంగా కఠినమైన రాళ్లు అంటే హార్డ్ రాక్ యాక్యుఫర్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందట. ఇక్కడ లిమిట్ ఎంతంటే 1.50 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఈ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా మనం ఏ కెమికల్స్ ఉన్నాయో చూశాం. ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. అసలు రాష్ట్రంలో ఈ సమస్యలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. విజువలైజ్ చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. చూశారు కదా, ఈ మ్యాప్లో మనం డేటాని జియోగ్రాఫికల్గా చూస్తున్నాం. యురేనియం కాలుష్యం ఎక్కువగా శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోనే కాన్సంట్రేట్ అయి ఉంది. ఇలా మ్యాప్తో కలిపి చదివితే ఏ జిల్లాలో ఏ సమస్య ఉందో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక 4వ విభాగానికొస్తే తీర ప్రాంత సమస్యలు. అంటే హెవీ మెటల్స్ కాలుష్యం మాత్రమే కాదు, నివేదికలో ఇంకొన్ని విషయాలు కూడా ప్రస్తావించారు. అవేంటంటే లవణీయత అంటే సాల్ట్ కంటెంట్, ఇంకా సముద్రపు నీరు భూమిలోకి రావడం. వాటి గురించి చూద్దాం. తీర ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద సమస్య. భూమిలోంచి మంచినీళ్లను మనం ఎక్కువగా తోడేయడం వల్ల ఖాళీ అయిన ఆ ప్లేస్లోకి సముద్రపు ఉప్పునీరు వచ్చేస్తుంది. దాంతో గ్రౌండ్ వాటర్ మొత్తం ఉప్పుగా మారిపోతుంది. దీన్ని ఎలా కొలుస్తారంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ లేదా ఈసీ అంటారు. ఈసీ ఎక్కువగా ఉందంటే ఆ నీటిలో ఉప్పు శాతం ఎక్కువని అర్థం. ఆ నీరు తాగడానికి గానీ పంటలకు గానీ అస్సలు పనికిరాదు. ఇక్కడ ఇంకో షాకింగ్ నంబర్ ఉంది చూడండి, 26.87%. అంటే టెస్ట్ చేసిన నీటి శాంపుల్స్లో దాదాపు 27% శాంపుల్స్లో రెసిడ్యువల్ సోడియం కార్బొనేట్ ఆర్ఎస్సి అనేది ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉందట. ఈ ఆర్ఎస్సి ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ నీటిని పొలాలకు వాడితే నేల మొత్తం పాడైపోతుంది. అంటే వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇక చివరి సెక్షన్కొచ్చేశాం. ఎగ్జామ్స్ కోసం ఈ రిపోర్ట్లోని కీ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం రిపోర్ట్ ఒక్కసారిగా మనకు అర్థమైపోతుంది. ఇది రివిజన్కి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చూడండి, యురేనియం 30 ppb కంటే ఎక్కువ, ముఖ్యంగా శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో. ఆర్సెనిక్ 10 ppb కంటే ఎక్కువ, 5 గ్రామాల్లో. ఫ్లోరైడ్ 1.50 mg per లీటర్ కంటే ఎక్కువ, హార్డ్ రాక్ ఏరియాల్లో. ఇంకా లవణీయత, ఇది తీర ప్రాంతాల్లో పెద్ద సమస్య. ఈ నంబర్స్ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ అనేది జస్ట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మన దేశం మొత్తం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు అద్దం పడుతోంది. మన నీటి వనరుల మీద ఒత్తిడి రోజురోజుకి పెరిగిపోతోంది. మరి ఇలాంటి టైంలో నేషనల్ లెవెల్లో మన ప్లానింగ్ ఎలా ఉండాలి? ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మన దగ్గరున్న బ్లూ ప్రింట్ ఏంటి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే దీనికి మనం కనుక్కునే సమాధానమే మన భవిష్యత్తు నీటి భద్రతను నిర్ణయిస్తుంది. హైదరాబాద్ పోలీసుల కొత్త సీమిత్ర కార్యక్రమం గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు ఏంటి సీమిత్ర అంటే? సైబర్ మోసానికి గురైన వాళ్ళు ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లక్కర్లేకుండానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చన్నమాట. ఇది దేశంలోనే మొదటి వర్చువల్ హెల్ప్ డెస్క్. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి కదా, వాటికి త్వరగా స్పందించడమే దీని టార్గెట్. సరే, మరి ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తోందో ఓ 3 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మొదటిది దీని ప్రాసెస్.
మీరు ముందుగా 1930 హెల్ప్లైన్కి కాల్ చేసినా లేదా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినా సీమిత్ర ఆఫీసర్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే ఏఐతో ఒక పక్కా కంప్లైంట్ని రెడీ చేసి మీకు పంపిస్తారు. కాని ఒక చిన్న విషయం, దీనిపై మీరు సంతకం చేసి పోస్ట్ ద్వారానో కొరియర్లోనో లేదా పోలీస్ స్టేషన్లోని డ్రాప్ బాక్స్లోనో వెయ్యాలి. రెండవది, అసలు దీని అవసరమేంటి? చూడండి, ప్రస్తుతం సైబర్ క్రైమ్ కంప్లైంట్స్లో కేవలం 18% ఎఫ్ఐఆర్లుగా మారుతున్నాయట. అంటే మిగిలినవన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. దాదాపు 3 గంటలు పట్టే ఈ ప్రాసెస్ని సింపుల్ చేయడమే సీమిత్ర లక్ష్యం. అయితే ప్రస్తుతానికి ఇది హైదరాబాద్ వాసులకు మాత్రమే. ఇక చివరిగా కేసులని ఎలా డీల్ చేస్తారు? మీ నష్టం 3 లక్షల కంటే ఎక్కువుంటే కేసు నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కే వెళ్తుంది. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే దాన్ని 0 ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. 0 ఎఫ్ఐఆర్ అంటే సింపుల్గా క్రైమ్ ఎక్కడ జరిగినా ఏ స్టేషన్లోనైనా కేసు పెట్టొచ్చు. దీనివల్ల టైం వేస్ట్ అవ్వదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే సీమిత్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ని చాలా ఈజీ చేసి బాధితులకు త్వరగా హెల్ప్ చేయడానికి టెక్నాలజీని వాడుకుంటున్న ఒక సూపర్ స్టెప్.